హలో అండి. మేము ప్రతినిత్యము పూజలు చేసేటటువంటి బాబావారికి ఈరోజైతే స్థాన మార్పిడి జరిగిందండి. అంటే బాబావారికి నూతన మందిరం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్దాల మండపం నుంచి బాబావారిని నూతన మండపానికి తరలించే ముందు బాబావారికి అభిషేక పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన తర్వాత బాబావారికి చివరిగా హారతినైతే ఇచ్చి ప్రదక్షిణ చేసి బాబావారి అలంకారాలన్నీ కూడా తొలగించి బాబావారి విగ్రహాన్ని ఈ విధంగా కవర్ చేసి సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి విగ్రహాన్ని డ్రిల్లర్స్తో అయితే బయటకు తీశారనమాట. ఇక అక్కడి నుంచి అతి బరువైనటువంటి బాబావారి పాలరాతి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా కొత్త మందిరంలోకి అయితే తరలించారనమాట. కొత్త మందిరంలో బాబావారి విగ్రహాన్ని ఆయన స్థానానికి చేర్చినప్పుడు ఆ స్థానంలో నవరత్నాలని నవధాన్యాలని నిక్షిప్తం చేసి బాబావారి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టకు సిద్ధం చేశారు.